మైక్ దగ్గర పెట్టు. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుస్తున్నా అన్న, నాగచేతులు ఇలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్. నేను ప్రామిస్ సార్, నేను అక్కినేని సార్. నాకు తెలుసు. బరబదు వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా? అఖిల్ కాదు బాబు. సరే ఓ పని చేయండి సార్, మీరు మీ లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా? నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా స్కిట్లు ఈ మధ్య స్కిట్లకు రావట్లేదు ఏంట్రా? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, జూలై 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో రామ్ గారికి నాకెందుకు చేస్తారన్నా? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి. అది కాదన్నా, కూల్ గా. అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పుంది బాబు? అన్న అఖిల్ అన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్న గెటప్ సీన్ అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా, జబర్దస్త్ ప్లీజ్ అన్నా. దీన్ని రివర్స్ అంటారు. సీనన్నా మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో ఓగా చూసి. తమ్ముడు చాలా ఎక్కువైపోయింది, తర్వాత ఫోన్ చేస్తా బాయ్. నమ్మట్లేదు దొరికాను. ఆఖరికి ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది? ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిమిక్రీలు చేస్తానంటాడు, నేను సుధీర్ రా చెప్పరా అంట. ఇదంతా వదిలేండి సార్. కాసేపు మనం సమోసా కావాలి. నువ్వేం తినట్లేదేంటి? డైట్లో ఉన్నాను నేను. డైట్లో ఉంటే ఇలా ఉన్నావా? అలా లేదు, అలాగే ఉంది సార్ లుక్. అది అంటే మేము అప్పుడప్పుడు డైట్లోనే ఉంటాం. సరదాగా కూర్చున్నాం కదా, సరదాగా తినొచ్చు. సమోసా కావాలి సార్. సమోసా అంటే గుర్తొచ్చింది సార్, మామూలు మీరు కుక్ చేస్తారు ఏమైనా? అప్పుడు హాలిడే ముందు ఏదో హాట్ వాటర్, గ్రీన్ టీ అట్లా. హాట్ వాటర్ ఎలా కుక్ చేస్తారు, దాని రెసిపీ చెప్పి ఒకసారి. రెసిపీ తిన్నాను సార్. గుడ్, వెరీ గుడ్ మేనర్స్, వెరీ గుడ్. ఎటికెట్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాట్ వాటర్ ముందు కావాల్సింది. హాట్ వాటర్ ఆపేయి. హాట్ వాటర్ సార్ కావాలి. సరే సార్, నాకు ఇంకోటి, నాన్నగారి సినిమాలో ఏదైనా మంచి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు మీరు? ఒక 100 సార్లు చెప్పుంటాను ఇది. నేను 100 సార్లు చూడలేదు సార్. సారీ. అర్థమైంది. హలో బ్రదర్. కాకపోతే కొంచెం భయం. ఎందుకని? చేయగలుగుతానా లేదా అని కాదు, అసలు అట్లాంటి కొన్ని ఐకానిక్ సినిమాలు ఉంటాయి కదా, ఎందుకు ముట్టడం అని మనం పెంట చేస్తే కొన్ని బంగారంలో ఆల్రెడీ ఫామ్ అయిపోయారు, అట్లా స్టోన్లో రాసిస్తుంది కదా, ఎందుకు దాన్ని టచ్ చేయడం? నాకెందుకో ఒక ఆధ్యాత్మిక చిత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ సౌమ్యత ఉంది. ట్రస్ట్ మీ, ప్రామిస్. నిజమే. ఏం చేయమంటావు చెప్పు? అన్నమయ్యనా? వెల్, అన్నమయ్య చేయమంటే ఇంకా భయపడతాను నేను. హలో బ్రదర్కే భయపడితే అంటే మనకి దానికి ఐ బిలీవ్ దానికి ఒక కాలింగ్ రావాలి. అవునండి. ఇప్పుడు అన్నమయ్య చేయడానికి రాఘవేంద్రరావు గారు, మా ఫాదరు, కీర్వాణి గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఒక కాలింగ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కాలింగ్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. మీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, నేను వస్తలేండి.
వద్దు తినే పడకూడదు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు అండి. పైగా నా మీద అసలు వేస్ట్ చేయద్దు. ఇప్పుడు మీరు సినిమా, క్రికెట్ ఈ రెండు కాకపోతే ఎస్, మిగతా ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ మీకు ఇష్టం మామూలుగా? ఫుడ్ ఫీల్డ్. ఫుడ్ ఫీల్డ్. చేతు గారికి అలాగే ఉంది కదా ఫుడ్ మీద. ఆయన ఏమంటారు, ఆయన దాన్ని బిజినెస్ చేస్తారు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్, ప్యాషన్, ఇట్లా తినడం, కళ. ఇంట్లో కూర్చొని మెక్కేయడం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.